ఇంకా రాజధాని కోసం కొట్లాడుతూనే ఉన్నాం. భాష ప్రతిపాదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోయింటే తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం అయ్యేది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక మాట అడుగుతా సార్, తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం అవుతుందా, సగం ఉర్దూ రాష్ట్రం అవుతుందా, హిందీ రాష్ట్రం అవుతుందా, మద్రాసు రాష్ట్రం అవుతుందా పక్కన పెడితే నేను అడుగుతున్నా, మీరు ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో మిమ్మల్ని మర్యాద పూర్వకంగా మేము ఏం అడుగుతున్నాం అంటే మీరేం చేయండి అంటే ఈ తెలంగాణ మీద, మా హైదరాబాద్ మీద, తెలుగు భాష మీద, దీని మీద, వీళ్ళ మీద పడి ఏడ్చే బదులు మీ పని మీరు చేసుకుంటే సరిపోతుంది కదా సార్. మిమ్మల్ని ఎంతమంది తెలంగాణ బిడ్డలు అభిమానిస్తారు సార్, ఎంతమంది తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని ఆరాధిస్తారు సార్. మీ ఇన్కమ్ కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ మీకు తెలంగాణ నుంచి వస్తుంది కదా సార్. మీ సినిమాల కోసం చొక్కాలు చెప్పుకుంటారు కదా సార్. ఎంతమంది తెలంగాణ బిడ్డలు మీకోసం ఎన్ని చేస్తారు. ఇంకా కూడా ఎందుకు సార్ తెలంగాణ ముచ్చట, తెలుగు ముచ్చట, ఇవన్నీ డివైడెడ్ పాలిటిక్స్ ఇంకెన్ని రోజులు చేస్తారు. బంద్ చేయండి. నేనేమంటున్నా, మీకు మంచి ఒక హోదా వచ్చింది, మంచిగా పని చేసుకోండి. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలదీసే చట్టం తీసుకొస్తా అన్నారు, తీసుకురండి. ఆ దొంగలు లంగలు టీడీపీలో మోపైనరు. ఒక డ్రగ్స్ తీసుకుంటాడు, వాడు అమ్మాయిల్ని ఇబ్బంది పెడతాడు, ఒక్కో తిరుమోపైనరు. మరి వాళ్ళ తలల సంగతి ఏం చేస్తారో చేయండి. ఇది కదా సార్ డ్యూటీ. ఇచ్చిన మాట ప్రకారం ఊకే తెలంగాణలో ఉన్నారు సార్. మీరు తెలంగాణలో ఉంటుంది, మాదాపూరే సార్ ఇల్లు.